Indian population sex ratio graph from 1951 to 2011. So, E graph ichinappudu, can we move on to the next slide? So, basing on the graph that is shown, you can see there are few questions. So, itlanti question manaki section 1 lo ostundi. So, what type of questions can be asked, or basing on that graph is that, what does the graph show? యూజువల్గా మనకి చాలాసార్లు మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. వాట్ ఈస్ సెక్స్ రేషియో? హియర్ ద ఎగ్జామినర్ విల్ టెస్ట్ యూ. అంటే ఆ గ్రాఫ్ అర్థమైందా కాలేదా అంటే మీకు సెక్స్ రేషియో అన్నది అర్థమైందా అన్నది టెస్ట్ చేయడానికి ఇట్లాంటివి ఇస్తారు. దెన్ ఇన్ విచ్ ఇయర్ ద సెక్స్ రేషియో ఈజ్ ద లీస్ట్, in which year the sex ratio is the highest, and why is the sex ratio declining? ఇట్లాంటివి. ఇప్పుడు why is the sex ratio declining లేదా what is the sex ratio అన్నది మీకు అక్కడ కనిపించదు, కానీ you should be able to know the answer for this. కాబట్టి ఏవైనా గ్రాఫ్స్ మీరు నేర్చుకునేటప్పుడు దానికి రిలేటెడ్ అయిన ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము నేర్చుకుంటే సెక్షన్ 1లో ఇట్లాంటి క్వశ్చన్స్ వీ కెన్ ఈజీలీ ఆన్సర్. సో this is all about information skills లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అన్నది.